గోదావరి నది ఒడ్డున విహారయాత్రకు వెళ్తే అది కాస్త విషాదంగా ముగిసింది. మండపేట ఇద్దరు యువకులు గోదావరిలో మునిగి మృతి చెందారు. దీనికి సంబంధించి రూరల్ సీఐ పి దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం మండపేటకు చెందిన దాసరి సాయిరాం, మొండెం రాంబాబు, వనం గోవింద్, బెజవాడ శ్రీనివాసులు కపిలేశ్వరపురం మండలం కేదారిలంక దనమ్మ మర్రి వద్దకు వెళ్లారు. అక్కడ భోజనాలు చేసిన తర్వాత గంటా శ్రీనివాసరావు ఇటుకబట్టి సమీపంలో ఉన్న గోదావరి నదిలోకి దిగారు. స్నానం చేస్తుండగానే దాసరి సాయిరాం, మొండెం రాంబాబులు గోదావరిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న జాలరి దాసరి సాయిరాంను బయటకు తీసుకురాగా అతను అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ దొరరాజు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. రాత్రి మొండెం రాంబాబు మృతదేహాన్ని వెలికితీశారు. కాగా ఇద్దరి మృతితో ఇరు కుటుంబాల సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంకా దగ్గర కట్టాలా దాని మైండ్ ఇప్పుడు కట్టరా కూసే నమస్తే అండి. వీళ్ళంతా మనం చేస్తానా నేను చేస్తాను.